గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్ 27/3/2024. ఈ బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ నుంచి తెలుసుకుంటాము. ఇండియా విక్స్, పీసీఆర్, నిఫ్టీ రేషియో, అట్లనే వివిధ పత్రికల నుంచి సేకరించిన 15 న్యూస్ పేపర్ సేకరించిన వార్తలు అండ్ టుడే బ్యాన్ లిస్ట్, ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్ లిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. చివరిన మా చాయిస్ షేర్ టుడే, నాకు నచ్చిన షేర్ గురించి, ఈరోజు పెరగబోయే షేర్ గురించి చెప్పడం జరుగుతుంది. అది గుర్తించండి. ఇక్కడ ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది ఫ్రమ్ చాయిస్ బుకింగ్స్. సో ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేర్ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు 50% కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకుని పోవాలి. Disclaimer: it is educational purpose only. I am not a SEBI advisor. Please consult your finance advisor before investment. సో బెస్ట్ క్వార్టర్ సక్సెస్ షేర్ మార్కెట్ ప్రతిసారి చెప్తున్న ఎవరు లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో టుడే మీరలో బిజినెస్ ఇండెక్స్ కంపల్సరీ మనం చూస్తుండాలి. బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్, ఈ మూడు మార్కెట్ల గురించి మనం విడిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన మార్కెట్ ఈ మార్కెట్ యొక్క హెచ్చుతగ్గుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో వీటి యొక్క ప్రభావం మన మార్కెట్పై కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనం దీన్ని రోజు చూస్తుండాలి. సో యూఎస్ఏ మార్కెట్లో నేను డౌజన్స్ నాస్డాక్స్ నష్టాభారం ముగిసింది. డౌజన్స్ 31 పాయింట్స్, నాస్డాక్స్ 68, S&P 515 పాయింట్స్ ముగిసింది. బట్ యూరోప్ మార్కెట్ మధ్యాహ్నం టైంలో ఇంగ్లాండ్ 13 పాయింట్స్, ఫ్రాన్స్ 33, జర్మనీ 120 పాయింట్స్ అప్లో ఉంది. ఆసియా మార్కెట్ పొద్దున ఇప్పుడు ప్రస్తుతము 40 పాయింట్స్ సింగపూర్ నష్టంలో ఉంది. చైనా కూడా 8% నష్టం ఉంది. బట్ తైవాన్, జపాన్ 27,387 పాయింట్తో అప్లో ఉంది. నిన్న ఫారినర్స్ సుమారు ఓన్లీ 10 కోట్లే బై చేశారు. బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు 5,024 కోట్లు చేశారు, చాలా అధిక మొత్తం చేశారు. సో ఇది మన మిడ్ క్యాప్ షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ నిన్న 92 పాయింట్స్ తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్స్, సెనెక్స్ 364. అటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 495 పోయింది. ఎందుకంటే మన మ్యూచువల్ ఫండ్స్ వారు భారీ ఎత్తున కొనుగోలు చేశారు. అండ్ పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా నిన్న పుట్ రేషియో పెరిగింది, 1.05 ఉంది. ఎప్పుడైతే పుట్ రేషియో పెరుగుతుందో మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుందని ఒక భావన, అది గుర్తించండి. సో ఈనాడు స్టాక్స్లో ఎటువంటి చెప్పదగ్గని లేదు. ఆంధ్రజ్యోతిలో ప్రపంచంలో శక్తివంతమైన బీమా బ్రాండ్ ఎల్ఐసి గురించి చెప్పారు. ఎల్ఐసి కూడా మంచి బ్రాండ్, తగ్గినప్పుడు తీసుకొని షేరు ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఈ వార్త చదివిన తర్వాత మనం టెక్నికల్ ఆన్సర్ చెప్పినప్పుడు దీని యొక్క మినిమం రేటు, మ్యాక్సిమం రేటు చెప్పడం జరుగుతుంది, అది గుర్తించండి. అండ్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద గుజరాత్ పీపుల్ పోటీ ఇచ్చారు, ఫండమెంటల్ షేరు. ఈ షేర్ కూడా మధ్య మధ్యలో లైవ్ రేట్ వస్తుంది, అది గుర్తించండి. గేల్ కూడా ఒక మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏప్రిల్లో ప్రారంభం చేయబోతున్న అవకాశం ఉంది. సో ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద కోల్ ఇండియా గవర్నమెంట్ కంపెనీ అండ్ డివిడెండ్ కంపెనీ, ఇది తగ్గినప్పుడు తీసుకొని షేరు. అట్లా నెక్స్ట్ వార్త సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీ ఇచ్చారు. ఇది మంచి కంపెనీ, కెమికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. అండ్ అకౌంట్స్ టైం ప్రకారం ఎన్టీపీసీ కూడా ఒక జపాన్ వాళ్ళతో మన ఏమో పెట్టుకుంది $200 మిలియన్ కోసం, లోన్ కోసము, అది గుర్తించండి. అండ్ స్టాక్ ఎడ్జ్లో ట్రేడర్స్ నెట్వర్క్ కూడా ఏమో పెట్టుకుంది ఈజిప్ట్ కంట్రీతోని. ఇది మన డిఫెన్స్ సంబంధించిన కంపెనీ, ఇది కూడా మధ్య మధ్యలో లైమ్ రేట్ వస్తుంది, ఇది కూడా షేర్ తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. అండ్ షా మెటల్ కూడా ఏమో పెట్టుకుంటే వార్త వచ్చింది మన మైనింగ్ డిపార్ట్మెంట్తో, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ స్టాక్ వాచ్ కింద విప్రో ఇచ్చారు. అండ్ స్టాక్ టు వాచ్ కింద ఐసిఐసిఐ ఇచ్చారు. విప్రో అండ్ ఐసిఐసిఐ కూడా రెండు ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్, అది గుర్తించండి. అండ్ మా చాయ్ షేర్ కింద ఈరోజు గుజరాత్ పీపుల్ పెరగడానికి ఉంది, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది అండ్ మంచి వాల్యూస్ ఉంది, అది గుర్తించండి. ఈరోజు సేల్లో ఒకటే ఉంది, మన ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో సేల్ అనే ఒకటే కంపెనీ ఉంది, అది గుర్తించండి. సో బ్యాన్లో ఉన్న షేర్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, అమ్మడానికి వీలు ఉంటుంది, కాబట్టి ఈ షేర్లు హెచ్చు తగ్గులు అనేది తక్కువ మొత్తాలు ఉంటుంది. సో మనం టెక్నికల్ అన్నా చూద్దాం. ఫస్ట్ ఎల్ఐసి, ఇక్కడ ఒక చార్ట్ ఉంది, మీకు ప్రతిసారి చెప్తున్నా. ఇక్కడ ఓన్లీ మూవింగ్ యావరేజ్ చార్ట్ ఉంది. ఇక్కడ 20 days, 50 days, 100 days అండ్ 200 days మూవింగ్ యావరేజ్ ఉంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ ఫండమెంటల్గా మన పాజిటివ్గా ఉండి ట్రెండింగ్ ఉందని అనుకోవచ్చు. మీకు ఎల్ఐసిని చూస్తే ఇక్కడ చూడండి, ఎల్ఐసి ప్రస్తుతం 890 ఉంది, లోయెస్ట్ 530 పోయింది, హైయెస్ట్ కూడా 1,170 పోయింది. ఈ 1,000 దాటడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు. మీ ట్రెండింగ్ చూస్తే కూడా ఆల్మోస్ట్ రెండు మూవింగ్గా ఉంది. 20 and 50 మూవింగ్ దూరంలో ఉంది,
కాబట్టి ట్రెండింగ్లో ఉంది, 3 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది, అది గుర్తించండి. నెక్స్ట్ గుజరాత్ పిపో. సో ఇది రేట్ ప్రస్తుతం 260 ఉంది, లోయెస్ట్ 105, 218, హైయెస్ట్కు దగ్గర ఉంది. ఎందుకంటే నిన్న 20 రూపీస్ పెరిగింది. బట్ మీ చార్ట్ చూస్తే కూడా అన్ని మూవింగ్ యాజ్ పైన ఉంది, ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంది, ట్రెండింగ్లో ఉందని మనం గుర్తించాలి. గేల్ ప్రస్తుతం 180 ఉంది, లోయెస్ట్ 102, హైయెస్ట్ 186. హైయెస్ట్కు దూరం ఉంది, గవర్నమెంట్ కంపెనీ. ఇక్కడ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అన్ని మూవింగ్ యాజ్ పైన ఉంది. బట్ ఇక్కడ కూడా చూసిన తర్వాత 5 డేస్ తగ్గిన తర్వాత మిగతా 5 డేస్ 1 వీక్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది, అంటే కింద నుంచి తగ్గడం అనేది ఆగిపోయిన తర్వాత కన్సల్టేషన్ జరిగింది. అందుకని కన్సల్టేషన్ జరిగి బ్లాక్ ప్లాటర్న్ ఏర్పడిన తర్వాత నేను పెరిగింది. నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ పెరిగింది. ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది. కోల్ ఇండియా ప్రస్తుతం 436 ఉంది, లోయెస్ట్ 208, హైయెస్ట్ 487. హైయెస్ట్కు దూరం ఉంది అండ్ అన్ని మూవింగ్ అవర్స్ పై ఉంది. ఇక్కడ కూడా 5 డేస్ నుంచి తగ్గిన తర్వాత కన్సల్టేషన్ తర్వాత బ్లాక్ పీరియడ్ తర్వాత పైకి పోవడానికి ప్రయత్నిస్తున్నది. సో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎన్టీపీసీ ప్రస్తుతం సిఏపీ కార్డ్ మార్కెట్ 329, లోయెస్ట్ 166, హైయెస్ట్ 359. ఇది కూడా ఆల్మోస్ట్ 20 మూవింగ్ దాటింది, అంటే ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ దాటింది. సో ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే కంటిన్యూగా తగ్గిన తర్వాత 7-10 డేస్ తగ్గిన తర్వాత 3 డేస్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. సుదర్శన్ కెమికల్స్ ప్రస్తుతం 16 రూపీస్, 376, లోయెస్ట్ 630, హైయెస్ట్. ఇది కూడా మూవింగ్ అవర్స్ పైంది, అన్ని మూవింగ్ అవర్స్ పైంది. కంటిన్యూగా ఆల్మోస్ట్ 13th మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నేను 12 రూపీస్ తగ్గింది, బట్ ఈ తగ్గింపు ఈ వాతావరణంగా పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. నెక్స్ట్ తేజాస్ నెట్వర్క్ ప్రస్తుతం 673 ఉంది, లోయెస్ట్ 565, హైయెస్ట్ 950. హైయెస్ట్కు చాలా దూరం ఉంది, బట్ ఇది డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది, ఎందుకంటే అన్ని మూవింగ్ రాస్తుంది. ఇది ఆల్మోస్ట్ కనీసం పెరగడానికి 712 దాటితో పెరగచ్చు, బట్ ఈరోజు వార్త ఉంది, పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఖచ్చితంగా 713 కానీ ఈ మూవింగ్ దాటిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కనీసం 712 దాటిన తర్వాత కొంటే బాగుంటుందని ఆలోచన. సో ఇది గుర్తు. నెక్స్ట్ శ్యామ్ మెడికల్ కూడా 5600 ఉంది ప్రకారం మార్కెట్, 254, లోయెస్ట్ 738, హైయెస్ట్. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, కంటిన్యూ ఉంది, బట్ ఒక 50 డేస్ మూవింగ్ దాటలేదు. దాటిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 600 కాబట్టి 617 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి పాజిటివ్గా ఉంది. విప్రో 480 ఉంది, 352, లోయెస్ట్ 545, హైయెస్ట్. ఇది 20 డేస్ 50 డేస్ మూవింగ్ ఇంకా దాటలేదు. ఒకవేళ దాటిన తర్వాత ఇంకా 505 దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కంటిన్యూగా 5 డేస్ నుంచి తగ్గుతుంది, బట్ ఈ వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రస్తుతం 738, 416, లోయెస్ట్ 866, హైయెస్ట్. ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 మూవింగ్ దాటిన తర్వాత 20 and 50 మూవింగ్ దాటలేదు. 20 అంటే 770 దాటిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది, బట్ ఇక్కడ కంటిన్యూగా ఫాల్ అయిన తర్వాత 2 డేస్ పెరిగి మళ్ళీ ఫాల్ అయింది. బట్ ఇది ఈరోజు రీటెస్ట్ చేయొచ్చు 770కి, అది గుర్తించండి. సో ఈ వార్తలు అనేవి ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.